ఈ అవకాశంను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మన సంఘ చైర్మన్ గారు కరుణాకర్ రావు గారికి, కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు కమల్ రాజ్ గారికి, పిసిసి ఎల్సిసి డెలిగేట్స్, ప్రత్యేకించి ట్రెజరర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ బాడీకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చేరి వచ్చిన సంఘం అంతటికీ ఈ సాయంకాలం ఆసక్తితో దేవుని సన్నుతించడానికి, దేవుని గణపరచడానికి సమయం అనుకోక, అసమయం అనుకోక, మరి టైం వేస్ట్ అనుకోకుండా ప్రత్యేకించి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని దీవెనలను పొందుకోవాలని ఆశించి ఈ సాయంకాలము మీ సమయాన్ని దేవునికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. అదే రీతిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఇంతదనుక నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన భాగ్యంను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యంను ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా మా హృదయంలోనూ మా మనస్సులను తెరిచి వినుటకు చెవులు, గ్రహించు మనస్సు దయచేయండి. అపవాది వాక్యం వినకుండా మాలో కలిగించేటువంటి ప్రతివిధమైన శోధన నుంచి ప్రభా, మీరు మమ్మల్ని తప్పించి నీ వాక్యం శ్రద్ధగా విననట్లు మాకు సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా, మాట్లాడుచున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటి మాటలను హృదయ ధ్యానముని నీ దృష్టికి అంగీకారంగా చేసుకునమని ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, ఈ దినమును లేఖన భాగములను ఆధారం చేసుకొని మీతో నేను ధ్యానించాలని ఆశించినటువంటి అంశము టైమ్ ఈజ్ టికింగ్. టైమ్ ఈజ్ టికింగ్. సమయము అయిపోతుంది, టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. చాలా విచిత్రంగా ఉంది కదా. టైమ్ ఈజ్ టికింగ్. ఎందుకు ఈ మాటను మీతో తెలియజేస్తూ ఉన్నానంటే, లోకంలో మానవుడు పుట్టినది మొదలుకొని ప్రతి క్షణము కూడా గడిచేటువంటి కాలం అంతా సమయానికి అయిపోయే దగ్గర పడుతూ ఉంటుంది. మరణానికి దగ్గర అవుతూ ఉంటాడు, లేదంటే అంతానికి దగ్గర అవుతూ ఉంటాడు. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఎన్నో సాధించాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఏ సమయంలో, ఏ జామున, ఏ గడియలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అలాంటి సందర్భాలలో మనము ఎలాగా బ్రతకగలుగుతాము అని ఆశించినట్లయితే, దేవుని యొక్క వాక్యమును మనం ఆధారం చేసుకున్నట్లయితే, వాక్యము మనలను క్రీస్తులో నీతిమంతులుగా చేసి మనము బ్రతకడానికి ఒక ఆశను, ఒక నిరీక్షను చూపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము బ్రతకడానికి కొన్ని కారణాలను చూపిస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోనికి యాత్రికులము, ప్రయాణికులము అయి ఉన్నామంటాడు. మరి ఒక భక్తుడు అంటాడు, ఈ లోకంలో మన యొక్క జీవము ఆవిరి వంటిది అంటాడు దావీదు భక్తుడు. మోషే అంటాడు, నరుని ఆయువు కొద్ది సంవత్సరాలే, అవి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అవుతాయి, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అంటాడు. మానవుని యొక్క జీవితము ప్రతి క్షణము కూడా అయిపోతూ ఉంటుంది. మానవుని యొక్క సమయము ప్రతి సమయంలో కూడా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు అంతం వస్తుందో అనేటువంటిది మనకు తెలీదు.
పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే యోబు భక్తుడు తన యొక్క జీవితంలో నుంచి కొన్ని విశేషమైనటువంటి వాక్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. యోబు దేవునితో సంభాషిస్తూ దేవుని చెంత తన యొక్క మొర్రను ఆలపిస్తూ అంటాడు. యోబు భక్తుడు ఉన్నటువంటి సమయంలో, యోబు గ్రంథకర్త జీవిస్తున్నటువంటి కాలంలో ధర్మశాస్త్రం లేదు, బైబిల్ గ్రంథం లేదు, ఇలాగ 10 మంది కూర్చొని ఇలాగ సుందరమైన దేవాలయాలు లేవు, ఆయన్ని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం లేదు. కేవలము దేవుడైన యెహోవా ఉన్నాడు, ఆయనకు మనము భయభక్తులు కలిగి జీవించాలి అనేటువంటి మాట తప్ప, ఆ యొక్క విషయం తప్ప మరి ఇంకేది కూడా మరి యోబుకు నిరీక్షణ ఆధారం అంటూ ఏమీ లేదు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, చరిత్రకారులు యోబును అబ్రహాము తర్వాత వచ్చినటువంటి కాలాలలో, బిఫోర్ యోసేపు ముందు అబ్రహాము తర్వాత వచ్చిన కాల పరిమాణంలో అతను జీవించి ఉండవచ్చు అని ఆయన కోసం రాస్తూ ఉంటాడు. అబ్రహామును దేవుని పిలుచుకున్నటువంటి రీతిని బట్టి, అబ్రహాము యొక్క ప్రఖ్యాతిని బట్టి యోబు భక్తుడు యెహోవాను కోసం తెలుసుకొని యెహోవా పైన ఆయన ఆధారపడినట్లుగా చరిత్రకారులు కొన్నిసార్లు రాస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, యోబు భక్తుడు ఇది నాన్న ఏమి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. తర్వాత వచనంలో, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మానవుని యొక్క జీవిత పరిమాణము చాలా కొంచెము. ఒక నీడ ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతుందో, ఒక పువ్వు ఎలాగైతే వికసించి వాడిపోతుందో, అలాంటిది అనేటువంటి విషయాన్ని యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి 5వ వచనంలో మనం చూస్తే, నరుని ఆయుష్కాల పరిమితి గలది, నరుని ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య మిక్కిలి తక్కువ, అది కేవలము దేవునికే తెలుసు. మించజాలని వయసు పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఎక్కువ వయసు అయిపోకుండా కొద్ది కాలమే నీవు అతనికి ఇచ్చి ఉన్నావు. మించజాలని వయసు పరిమాణం నీవు నరునికి ఇచ్చి ఉన్నావు. ప్రియమైన దేవుని వాళ్ళరా, సైంటిఫికల్గా నేడు మానవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అని సైన్స్ చెప్తా ఉంది. లేదంటే బైబిల్ గ్రంథం చెప్పింది అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ నేటి కాల పరిమాణంను బట్టి మానవుని యొక్క ఆహారపు అలవాట్లు, పొల్యూషను, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి మార్పుల వలన మానవుని యొక్క కాల పరిమాణం ఎంతకు తగ్గిపోయిందంటే 50 సంవత్సరాలకి తగ్గిపోయింది. శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు 45 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 50 సంవత్సరాలు అంటున్నారు. ఇంకా అంతకు మించి ఎక్కువసేపు కాలం బ్రతికినా కానీ మరి మెడిసిన్స్ ద్వారా బ్రతకడమే తప్ప మరి ఇంకేది కాదు అంటూ ఉన్నారు. నేను అంటాను ఏంటంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక పండితుడు ఈ రీతిగా, ఒక దైవజనుడు క్రైస్తవుని కోసం మాట్లాడుతూ ఈ రీతిగా మాట్లాడాడు. ప్రతి క్రైస్తవుడు 20 సంవత్సరాలకే చనిపోతున్నాడు, 80 సంవత్సరాలకి పాతి పెట్టబడుతున్నాడట. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. 20 సంవత్సరాలకే మానవుడు చనిపోతున్నాడు, 80 సంవత్సరాలకు పాత పెట్టబడతా ఉన్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆత్మ, దేవుడు మానవునితో ఉంచినటువంటి సంబంధాన్ని, మానవుడు దేవునితో కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని తెంపుకుంటూ దేవునిలో మరణమవుతూ ఉన్నాడు. దేవునితో సంబంధాన్ని తెంపుకుంటూ ఉన్నాడు. దేవునిని నిర్లక్ష్యం చేస్తూ తన ఆత్మను దేవుని సన్నిధానంలో చంపుకుంటూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అయినా కానీ 3వ వచనంలో చెప్తా ఉన్నాడు, అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. 20 సంవత్సరాలకే, లేదంటే వయస్సు తెలిసిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాతే దేవునిని విడిచిపెడుతున్నటువంటి మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, ఎరిగి పాపం చేస్తున్నటువంటి మానవులు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధానంలోనే మితిమీరినటువంటి మరి జీవితాలు కలిగి దేవునిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతూ ఉంటే,
వారిలో దేవుని ఆత్మ నిలిచి లేదు. వారు ఎలాంటి వారని పౌలు చెప్తూ ఉన్నాడంటే, వారు జీవించి ఉన్నను చచ్చినటువంటి వారితో సమానము, మృతులమైనటువంటి వారితో సమానము, లేదంటే ప్రేత వస్త్రములు గలవారై ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. జీవించి ఉన్నాను, వారు ప్రేత వస్త్రములు గలవారై ఉన్నారు అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవునిని నిర్లక్ష్యం చేస్తే, దేవుని ఎదుట మన యొక్క జీవితాలను నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే, ప్రియమైన దేవుని వారలారా, మన కాల పరిమాణం చాలా తక్కువ. మనం ఈ లోకంలో మానవునిగా జీవించే పరిమాణం చాలా తక్కువ. అందులో దేవునితో సంబంధం లేకపోతే అది మరీ కొంచెం అయిపోతూ ఉన్నది. కొన్నిసార్లు బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకోండి, అయ్యా నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావంటే, ఏమోనండి మా తల్లిదండ్రులు తీసుకోమన్నా నేను తీసుకున్నాను అంటారు. లేదంటే నిజంగా మారు మనసు పొందిన వాడి దగ్గరికి వెళ్ళి, యేసయ్య కోసం తెలుసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు, అందుకని నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను. మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత వెళ్తే, ఏమోనండి ఎందుకో తీసుకున్నాను అంటారు. అంటే మానవుని యొక్క విశ్వాస పరిమాణము, దేవునితో సంబంధ బాంధవ్యం ఎంత కాలానికి పరిమితం అయిపోయిందంటే కొద్ది కాలానికే. నిజంగా దేవుని మందిరంలో కూర్చున్న మనం అందరము దేవునితో ఒక దినములో ఎంత సమయము దేవునికి ఇస్తూ ఉన్నాము, ఎంత సమయము దేవునితో మన సంబంధాన్ని పెట్టుకుంటూ ఉన్నాము, ఎంత సమయము దేవుని సన్నిధానంలో ప్రార్థించటంలో, వాక్యం ధ్యానించటంలో మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని వల్లరా, ఈ లోకంలో మన కాల పరిమాణము చాలా తక్కువ. ఆ కాల పరిమాణాన్ని పెంచుకోవాలి అని అంటే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, తీర్పు నొందుటకై నన్ను నీ యొద్దకు రప్పించి ఉన్నావు. ఈ మాటను చాలా శ్రద్ధగా ఆలకించండి ప్రియమైన దేవుని వల్లరా. తీర్పు నొందుటకు దేవుడు మనలను ఆయన యొద్దకు రప్పించుకున్నాడు. ఏంటి ఆ తీర్పు అని మనం గమనించినట్లయితే దేవునితో మనకు ఉండినటువంటి సంబంధాన్ని ఆయన దృఢపరచడానికి, దేవునితో మనకుండినటువంటి బాంధవ్యాన్ని బలపరిచి నిరంతరము మన పక్షాన ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎంతవరకు నీవు ఆయన వైపు చూస్తూ ఉన్నావు, దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడానికి ఆయన నిన్ను ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు అయి ఉన్నప్పటికీ ఆయన మనలను కరుణించే దేవుడై, కటాక్షించే దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కాల పరిమాణము తక్కువ, ద టైమ్ ఈజ్ టికింగ్. కాబట్టి మన దేవునితో సంబంధ బాంధవ్యాలను పెంచుకున్నట్టులో మన సమయాన్ని వెచ్చించాలి. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం గల భాగాన్ని మనం గమనించాం. ఈ లేఖన భాగాల్లో 32వ వచనము చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునుడి. ఈ మాటను అలాగే జ్ఞాపకం చేసుకోనండి. 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ లేఖన భాగాలను మనం గమనిస్తూ ఉంటే, ఈ రచయిత ఈ లేఖనాలను రాసినటువంటి రచయిత చెప్తూ ఉన్నటువంటి మాట, క్రైస్తవ సమాజానికి అందిస్తున్నటువంటి ఒక పిలుపు ఏమిటి అని అంటే, ప్రియ సంఘమా, నీవు దేవునితో ఉండినటువంటి నీ సంబంధాన్ని బలపరచుకోవడానికి, నీవు దేవునితో ఉండినటువంటి నీ సంబంధాన్ని మరి దృఢపరచుకోవడానికి నీవు ప్రయత్నిస్తూ ఉండినప్పుడు నీకు శ్రమలు రావచ్చు, నీకు కష్టాలు రావచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు. అయినా కానీ నీవు ఓర్మి కలిగి దేవుని ప్రతిఫలాన్ని పొందుకోవడానికి నీవు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమలు 2 రకాలుగా వస్తాయండి మానవునికి, కష్టాలు 2 రకాలుగా వస్తాయి మానవునికి. ఎలాగంటే, మొదటిది మానవుడు తనకు తానుగా పాపం చేసి శ్రమను పొందుకోవటం. రెండవది, దేవుడు మనలను ఒక క్రమమైన మార్గంలో నడిపించడానికి మనల్ని దండిస్తూ, నేర్పిస్తూ మనల్ని ఒక క్రమంలో పెట్టడం. ఇది 2 రకాలుగా ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళరా, శ్రమల విషయంలో మానవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దృష్టిలో శ్రమలు ఏ రీతిగా ఉన్నాయి అని మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం.
ఆ వ్యక్తి దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు, దేవుని చేత ఘనపరచబడినటువంటి వాడు, దేవుని జనులకు గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి వాడు, దేవుని జనాంగానికి ఒక గొప్ప రాజుగా ఉండినటువంటి వాడు. కానీ ఆ వ్యక్తి దేవుని వద్ద నుంచి శ్రమలు పొందుకున్నాడు. ఏ రీతిగా పొందుకున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఆయనను విసర్జించాడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు రాజు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సౌలు రాజు పొందుకున్నాడు, దేవుని యొక్క దీవెనను సౌలు రాజు పొందుకున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని సౌలు రాజు పొందుకున్నాడు. కానీ సౌలు రాజు చేసినటువంటి పని ఏంటంటే, దేవుని దృష్టిలో పాపం చేశాడు, దేవుని దృష్టిలో అపరాధం చేశాడు. ఎలాంటి అపరాధం అని అంటే, దేవుణ్ణి చేయవద్దు అనేటువంటి పని, తాను చేయకూడనటువంటి పనిని దేవుడు సౌలు రాజు చేశాడు. చెప్పాలంటే సౌలు రాజు తెచ్చినటువంటి అర్పణ, లేదంటే సౌలు రాజు తెచ్చినటువంటి ఆ బలి ఇశ్రాయేలు దేశంలోనే శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చాడు. ఎందుకు అక్కడ ఎందుకు అది జరిగిందని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, మోయాబీలు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. సమయం అయిపోతూ ఉంది. ఆ యొక్క శత్రువులు దండెత్తి ఇశ్రాయేలీలకు సమీపించేశారు. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, దేవుని సన్నిధానంలో పరిశుద్ధమైనటువంటి ఒక గొర్రెపిల్లను బలి ఇచ్చి దానిని యాజకుడు మరి దేవునికి అర్పణగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తామనేటువంటి ఆ యొక్క నమ్మకంతో ఇశ్రాయేలీలందరూ కూడా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా దేవునికి ఒక పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లను బలి ఇచ్చి యాజకుని ద్వారా ఆ బలిని జరిగించి వారు యుద్ధానికి వెళ్ళేటువంటి వారు. ఇశ్రాయేలీలు ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నటువంటి సమయంలో ఇది జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే, సమూయేలు ప్రవక్తగా ఉండినటువంటి ఆయన, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండినటువంటి ఆయన రావడము కొంచెం ఆలస్యమైంది. ఆయన ఆ బలి ఇవ్వడానికి రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ గ్యాప్లో సౌలు రాజు, నేను దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడిని కాబట్టి నేను ఈ బలి ఇవ్వడానికి అర్హుడినవుతాను అని చెప్పి ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల సర్వ దేశంలో శ్రేష్టమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను తీసుకుని వచ్చి దేవుని సన్నిధానంలో బలిస్తాడు. ఆ బలి ఇవ్వడం వెంటనే సమూయేలు ప్రవక్త ఆ యొక్క సన్నిధానం, ఆ బలి అర్పించినటువంటి ప్రసన్నతలోనికి రావడం జరుగుతుంది, ఆ ప్రాంగణంలోనికి రావడం జరుగుతుంది. చూసినటువంటి సినారియోని బట్టి సమూయేలుకు దేవుని యొక్క ఉగ్రత సమూయేలు మీదకు వచ్చిందని సమూయేలుకు అర్థమైంది. వెంటనే అంటూ ఉన్నాడు కదా, సౌలా, నీవు దేవుని దృష్టిలో అపరాధం చేసావు, నీ చేతులు రక్తంతో నిండుకున్నాయి, నీవు అర్పణ చేయడానికి లేదంటే ఈ బలిని ఇవ్వడానికి నీవు అర్హుడవు కాదు, కానీ నీవు తొందరపడి చేసినందువలన దేవుని అభిషేకాన్ని నీవు కోల్పోయావు, దేవుడు నిన్ను రాజుగా తీసేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ప్రియమైన దేవుని వల్లరా, తర్వాత దేవుడు సౌలును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, నేను విసర్జించిన సౌలును అంటాడు. నేను అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడతా ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల సౌలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే చివరికి తన కత్తితో తానే చంపుకున్నటువంటి వ్యక్తిగా అయిపోయాడు. తన కుమారుడు సైతము తన కన్నుల ముందే చనిపోయినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఇది శ్రమ. ఎలాంటి శ్రమ అంటే, దేవుని సన్నిధానంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, దేవునికి నచ్చనటువంటి కార్యం జరిగించినప్పుడు, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యం జరిగించినప్పుడు వచ్చినటువంటి శ్రమ. యోబు భక్తుడి కోసం ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇతను యోబు భక్తుడిని మనం గమనించుకున్నట్లయితే ఇది రెండో రకమైనటువంటి శ్రమ. ఇది దేవుడు తనను పరీక్షించడానికి, లేదంటే దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని యోబు భక్తుని ద్వారా చాటి చెప్పుకోవడానికి వచ్చినటువంటి రెండో రకమైనటువంటి శ్రమ. తెలుసు యోబు భక్తుని యొక్క జీవితంలో ఏం జరిగిందో. రెండు రకాలైనటువంటి నష్టాలు ఆయనకి జరిగినాయి. మొదటిది, ఆయన ఆస్తి అంతా కూడా ఆయన కోల్పోయాడు.
తన యొక్క పనివారులందరినీ వేరే రాజులు వచ్చి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. తన యొక్క కుమారులు 10 మంది కుమారులు ఒకేసారి ఇల్లు కూలిపోయి చనిపోయారు. యోబు భక్తుని యొక్క జీవితం అంతా, అతని యొక్క శరీరం అంతా కుష్టి వ్యాధితో రస్సులు కారుతూ తను గోక్కోవడానికి కూడా, తన యొక్క గాయాలను కట్టుకోవడానికి లేదంటే తన గాయాలని సవరించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలోనికి యోబు భక్తుడు వెళ్ళిపోయాడు. అలాంటి సమయాల్లో యోబు దేవుని వైపు చూస్తూ ఓరిమితో నిలిచి ఉన్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యోబు భక్తుడు ఓరిమి కలిగి దేవుని వైపు చూశాడు. యోబు ఏమన్నా పాపం చేశాడా? యోబు ఏమన్నా తప్పు చేశాడా? యోబు ఏమన్నా అతిక్రమం చేశాడా? లేదు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, యోబు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి యోబు అని రాయబడింది. దేవుడే యోబును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి యోబు. అపవాది సైతము దేవుని ఎదుటికెళ్ళి, ఇదిగో ఆ యోబుకు నీవు కంచి వేసి ఉండక ఎడల అతడు నిన్ను దూషించును కదా అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము దేవుని యందు దేవుని కొరకు శ్రమలు వచ్చినప్పుడు ఓరిమి కలిగి జీవించాలి. ఎందుకనంటే సమయము చాలా కొద్దిగా ఉన్నది, సమయము చాలా తక్కువ ఉన్నది. 37వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వ కాలము ఇంకొక వారము మనం త్రిత్వ కాలపు ఆరాధన మనం జరిగించుకుంటాం. తర్వాత అడ్వెంట్ కాలంలోనికి మనం ప్రవేశిస్తాం, కొత్త క్యాలెండర్లోనికి మనం వెళ్ళిపోతాం, మళ్ళా క్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడుకుంటాం. అయితే ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు చాలా కొద్ది సమయం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలిగే శ్రమలలో ఓరిమి కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలిగి ఉన్నదంతయు దేవునిదై ఉన్నదని మనం సిద్ధ మనస్సు గలవారమై దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఓరిమి కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మన జీవితాలలో, మన కుటుంబాలలో శ్రమలు సంభవిస్తూ ఉన్నాయి, లేదంటే కష్టాలు సంభవిస్తూ ఉన్నాయి అని అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఒక రకమైనటువంటి శ్రమ, లేదా దేవుడు నిన్ను క్రమపరిచి తన మార్గంలో పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇది 2వ రకమైన శ్రమ. ప్రియమైన దేవుని వాళ్ళరా, శ్రమలు వచ్చినప్పుడు నీతిమంతులైనటువంటి వారిని దేవుడు ఎన్నడూను కూడా విడిచిపెట్టలేదు. అంటున్నాడు కదా కింద మాటల్లో, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. కాబట్టి మన విశ్వాసమును, మన విశ్వాస ప్రయాణంలో, మన విశ్వాస పోరాటంలో, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ పోరాటంలో, ఈ ప్రయత్నంలో మనకు అనేక శ్రమలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి కలతలు మనకు సంభవించినప్పుడు ఓరిమి కలిగి దేవుని వైపు చూసినట్లయితే, ఓరిమి కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉండి మనలను ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు, మనకు తోడై ఉండేటువంటి దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు భక్తుని జీవితాల్లో వచ్చినటువంటి కష్టాల్లో దేవుడు యోబును విడిచిపెట్టలేదు. యోసేపు నీతిమంతుడు. యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు, తన అన్నల ద్వారా ఫరో దేశానికి, ఐగుప్తు దేశానికి అప్పగించబడినప్పుడు, అమ్మబడినప్పుడు దేవుడు ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు దేవుని ఎదుట నీతిమంతుడిగా విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా ఉండి దేవుని పైన ఆధారపడిన వారికి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. వారికి తోడుగా, వారి పక్కనే ఉండి వారిని బలపరిచి గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించాడు. గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించాడు. యోబు యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తే 2 ఆశీర్వాదం ఆయనకు కలిగింది, 2 ఆస్తి ఆయనకు కలిగింది. వారి యొక్క పిల్లలు
చాలా సుందరవంతులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వారి యొక్క కుమార్తెలు బహు సౌందర్యవంతులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల యోసేపుని ఏమన్నా చెరసాలలో మిగిలిపోయాడా అంటే లేదు. ఐగుప్తు దేశానికి రాజుగా ఆయన ఐగుప్తు దేశంలో గొప్ప రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని యోసేపునకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని వల్లరా మనం దేవుని కొరకు నిలబడినట్లయితే, కష్టాలలో దేవుని వైపు చూసినట్లయితే, సమయము బహు కొంచెంగా ఉన్నది కాబట్టి శ్రమలలో పడిపోకుండా, శ్రమలలో నిరాశ చెందకుండా, దేవునిని విడిచిపెట్టి ఇంకా నా బ్రతికింటే దేవుడు నాకు తోడుండడని విడిచిపెట్టకుండా దేవుని వైపు చూసి ఓరిమి కలిగి మనం బ్రతికినట్లయితే, దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఇక్కడ లేఖన భాగంలో రాయబడి ఉన్నది 34వ వచనంలో చూస్తున్నట్లయితే, మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యము మనకున్నది. ప్రియమైన దేవుని వల్లరా యోహాను సువార్తలో రాయబడుతూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చటానికి మరలా తిరిగి రానయ్యున్నాడు. తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు వారికి అప్పగించి ఉన్నాడు. ఆయన త్వరలో ఉన్నాడు. కడబోగానే దేవుని యొక్క సింహాసనంలోనికి చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. కాబట్టి దినాన దేవుని రాకడ బహు సమీపమని గ్రహించి, దేవుడు రాకడ బహు కొద్ది కాలమని గ్రహించి, ఇక సమయము లేదు, చాలా తక్కువగా ఉన్నది కాబట్టి దేవుని వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసము కలిగి ఓరిమితో ఆయన వైపు ఎదురు చూస్తూ ఈ లోకంలో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని నీతిని కలిగిన వారిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఆయనను కలవారై జీవించడానికి ప్రయత్నం చేస్తూ, దేవుని రాకడ పర్యంతం అలా బ్రతకగలిగితే మనం జీవ పునరుద్ధానంలోనికి కొనిపోబడతామని ఈ దిన లేఖన భాగాలు మనకు సుస్పష్టంగా తెలియజేయబడతా ఉన్నాయి. కాబట్టి సమయము అయిపోతూ ఉన్నది. టైమ్ ఈజ్ టికింగ్. ఆర్ యు రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రెండవ రాకడ కొరకు, దేవుని యొక్క తీర్పు నిమిత్తమై నీవు సిద్ధపడి ఉన్నావా? నీవు ఒకవేళ దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, విశ్వాసంగా దేవుని సన్నిధానంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు బ్రతికినట్లయితే నీవు జీవ పునరుద్ధానంలోనికి వెళ్తావు. లేదు అని అంటే తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తావు. ప్రియమైన దేవుని వల్లరా ఇలాగ ఎక్కడికి వెళ్ళాలని నీవు ఆశపడతా ఉన్నావు? ఈ లోకంలో మన జీవనము చాలా కొద్దిపాటి సమయము. నీకు దేవునికి ఉన్న సమయము, సంబంధము ఎంతగా ఉన్నదో నిన్ను నీవే పరీక్షించుకో. ఎంత పరిమాణంలో ఉన్నదో నిన్ను నీవే పరీక్షించుకో. సేవకునిగా నా మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధ మనసు గలవారై దేవునిలో నిలవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిగా మీకున్నదని జ్ఞాపకం చేస్తూ, అటువంటి కృపలో మీరు ఉండాలని, దేవుని రాకడలో దేవుని తీర్పులోనికి కాక జీవ పునరుద్ధానంలోనికి మీరు నడిపించబడాలని, మనందరము అక్కడ దేవుని సన్నతించాలని నేను ఆశపడుతూ, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని, మనందరికీ అనుగ్రహించాలని నేను ఆశిస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.